అందరికీ అంత మంచిదేనా? నేనైతే ఇక్కడ చాలా సింపుల్‌గా గుమగుమలాడే మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ అయితే శుభ్రం చేసి పక్కన పెట్టేసుకొని దాంట్లోకి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ పైన బాండి పెట్టుకొని దాంట్లో అయితే కొద్దిగంత ఆయిల్ యాడ్ చేసి ఉల్లిపాయలు, కాజు, అలాగే చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసేసి కాస్త గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకొని మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ యాడ్ చేసి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసేసి మటన్ కూడా యాడ్ చేసేసుకున్నాను. మటన్‌లో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు అయితే మటన్ అయితే కాసేపు మగ్గనిచ్చి తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి తగినంత కారం, ఉప్పు వేసేసుకొని మటన్ ముక్క మునిగేంత వరకు అయితే నీళ్ళని అయితే యాడ్ చేసేసుకొని ఇదిగోండి ఇదైతే జాజికాయ. ఇది వేయడం వల్ల అయితే మటన్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఒక 10-11 విజిల్స్ అయితే పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూత తీసాక ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కొబ్బరి పొడి, అలాగే కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకుంటే కమ్మటి గుమగుమలాడే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే మటన్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.